సూటిగా కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. కోటేశ్వర గారు, మీరు ఎంటైర్ సిరీస్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నిజంగా కొంతమంది కక్ష సాధింపు అంటున్నారు, కొంతమంది ఏమో నిజంగా జరిగింది కాబట్టి ఈడీ తన ప్రాసెస్ చేస్తుందని అంటున్నారు. మీ అనాలిసిస్ ప్రకారం ఇది కక్ష సాధింప, వాస్తవాల వెలికితేతగా చూడాలా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇప్పుడే విన్నాం. సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు 2 సంవత్సరాలుగా ఎఫ్ఐఆర్ ఎందుకని దాఖలు చేయలేదు ఈడీ? ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం ఇది అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? విచారణ పేరుతోటి లేదా బయట ఉండేట్లయితే వాళ్ళు విచారణ ప్రభావితం చేస్తారనేటువంటి పేరుతోటి జైల్లో పెడుతూ కంటిన్యూ చేస్తున్నారు తప్ప, బయట ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే, ఆ సాక్ష్యాలను ధ్వంసం చేసేట్లయితే, మరి గత 2 సంవత్సరాలుగా బయట ఉన్నటువంటి కేజ్రీవాల్ ఆ సాక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేసి ఉండాలి కదా. అందువల్ల ఇక్కడ తర్కబద్ధమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరకటం లేదు. 2 సంవత్సరాలుగా ఈడీ దర్యాప్తు సంస్థ సాధించినటువంటి సాక్ష్యాలు ఏమిటి, ఆధారాలు ఏమిటి? ఆ ఆధారాలకు అనుగుణంగా ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? నిన్న మొన్నటి వరకు కేజ్రీవాల్ అరెస్టు అయ్యే ముందు కూడా మనం ఇదే డిస్కషన్లో చర్చించుకున్నాం. ఆయన్ని అనుమానితుడిగా లేదా సాక్షిగా లేకపోతే దోషిగా చెప్పకుండా ఆకస్మికంగా ఇంటి మీద సోదా జరిపి మీరు దోషి అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేశారు. ఏంటి ఎట్లా? ఇప్పుడు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే ఈ కేసు మొదటి రోజుల్లో ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు, లేకపోతే దాని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఒక ఎత్తు అయితే, 2 సంవత్సరాల తర్వాత కూడా ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఈడీ ఏదైతే చెప్తా ఉందో ఇప్పటికే అదే చెప్తా ఉంది. ఎంతకాలం చెప్తారు? ఎంతకాలం అనుమానితుల్ని లేదా నిందితులుగా ఇతరులు అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాల ఆధారంగా వాళ్ళు ఏదో రాసిచ్చారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. అప్రూవర్లుగా మారిన వాళ్ళు రాసిచ్చిన ఇస్తే అది ఏమన్నా దైవవాక్యమా, లేకపోతే బైబిల్, ఖురాను, భగవద్గీత? అది కాదు కదా. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు రకరకాల కారణాలతో ఇస్తారు. వాళ్ళ మీద బెదిరించి ఉండొచ్చు, టార్చర్ చేసి ఉండొచ్చు, లేకపోతే ప్రలోభ పెట్టి ఉండొచ్చు, మరొకటి ఏదైనా చేసి ఉండొచ్చు. మనం చూస్తున్నాం కదా, పోలీస్ స్టేషన్లలో నిందితులుగా అనుమానితులుగా తీసుకెళ్లినటువంటి వాళ్ళని ఎట్లా నేరం ఒప్పిస్తారో మనందరికి తెలిసిందే. అందువల్ల ఈడీకి అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి, ఇదిగో వాళ్ళు ఇచ్చారు కనుక మీరు నేరం చేశారని చెప్పేసి ఈడీ చెప్తే దాన్ని ఎట్లా ఎందుకు అంగీకరించాలి? ఇది కదా సమస్య. ఇప్పుడు ఆ సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి వాడు పెద్ద నేరగాడు. అటువంటి నేరగాడు వాడు చెప్పేటువంటి అంశాల్లో వాడు కూడా చెప్తున్నాడు అంటే వీళ్ళు చెప్పేటువంటి నేరం చేసినటువంటి వాళ్ళు లేదా లొంగిపోయినటువంటి వాళ్ళు చెప్పేటి తప్ప ఈడీ సంపాదించినటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ ప్రశ్న. ప్రతిపక్షాలు అడుగుతున్నది అదే, మీడియాలో కొంతమంది అడుగుతున్నది అదే, సమాధానం చెప్పాల్సినటువంటి అదే. కానీ కోటేశ్వర గారు, ఆధారాలు లేకుండానే ఈ విధంగా ఒక వ్యక్తిని, ఒక ప్రముఖ వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన యొక్క నేత యొక్క డాటర్ని, కూతుర్ని ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా, ఢిల్లీ సీఎంని కూడా అరెస్ట్ చేయడం అనేది ఇది అసలు సాధ్యమేనా? వాళ్ళ సాక్ష్యాల ఆధారాలు కానీ, పూర్తి డీటెయిల్స్ కానీ ఇలాంటివి లేకుండానే మనం ఢిల్లీని, అదే విధంగా భారతదేశాన్ని దాటి కొంచెం వెలుపలకు కనుక మనం చూసేట్లయితే ప్రపంచంలో ఇలాంటి ఉదంతాలు ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లూలా డిసిల్వా, ఆయన మీద కూడా ఇలాంటి తప్పుడు కేసులు మోపి ఆయన్ని జైలు పాలు చేశారు. జైలు శిక్ష విధించడమే కాకుండా ఒక టర్మ్ లో ఎన్నికలలో పోటీలు నిలబడకుండా అనర్హుడిగా కూడా ప్రకటించాడు. కానీ ఆ తర్వాత అదే న్యాయ వ్యవస్థలో ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. అందువలన దర్యాప్తు సంస్థలు చేసినటువంటి ప్రతి అరెస్టు లేదా కోర్టులు విధించినటువంటి ప్రతి శిక్ష వాస్తవమే అని చెప్పడానికి ప్రపంచంలో అనేకమైనటువంటి ఉదంతాలు మనకు ఉన్నాయి.
నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మనకి సాయిబాబా అనే అతన్ని ప్రొఫెసర్ని ఢిల్లీ ప్రొఫెసర్ని 10 ఏళ్ల పాటు జైల్లో పెట్టారు అనుమానాలతోటి. బెయిల్ ఇవ్వలేదు. ఆయన కుర్చీలోంచి కదలలేడు మనిషి. ఆయన పనులు ఆయన చేసుకోలేడు. అటువంటి వ్యక్తిని 10 ఏళ్ల పాటు జైల్లో పెట్టినటువంటి దర్యాప్తు సంస్థలు లేదా ప్రభుత్వం ఏమి సాధించారు? చివరికి కోర్టులు జోక్యం చేసుకొని విడుదల చేయాల్సి వచ్చింది కదా. అదేవిధంగా కోడికత్తి శ్రీను కేసు. అంటే ఇలాంటి కొన్ని గ్లేరింగ్ గా మనకు కనిపిస్తున్నప్పుడు అంటే న్యాయ వ్యవస్థలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఎంత డొల్లగా ఉన్నాయో చూసినప్పుడు కుట్ర కోణము లేదా వేధింపుల కోణం అనే దానికి లేదు అని చెప్పడానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటనేటువంటి ప్రశ్న. అనేక కేసుల్లో ఈ విధంగా నేరం మోపి సంవత్సరాల తరబడి జైల్లో వచ్చి తర్వాత నిర్దోషులుగా వదిలేస్తున్నారు. అందుకని ఇది కూడా అంతే. ఇక్కడ దీన్ని కూడా ఎందుకని అలా అనాల్సి వస్తా ఉంది అంటే 100 కోట్లు అని చెప్పేసి ఒక అంకె చెప్పారు. ఓకే, 100 కోట్లు. ఆ 100 కోట్లు ఏమైనాయి, ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటిది మీరు ఇంతవరకు నిర్ధారించలేదు కదా. మీరు చెప్పండి ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు అని చెప్పేసి నిందితులుగా లేదా సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు తప్ప వీళ్ళు కనుగొన్నది ఏంటి? ఈడీ దర్యాప్తు సంస్థ కనుగొన్నది ఏంటి? ఎలక్ట్రల్ బాండ్స్ కు సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు దొరికాయి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కానీ లేదా ఇంకోటి కానీ అట్లాంటిది ఏమీ లేకుండా మీరు హవాలా రూపంలో ఇచ్చారు, ఇది మా అనుమానం అంటే ఎట్లా? ఇప్పుడు అద్వానీ మీద కూడా హవాలా రూపంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి అద్వానీ మీద కూడా వచ్చాయి. కానీ ఏమైంది తర్వాత? అలాంటిది ఏమి లేదని చెప్పేసి కొట్టేశారు కదా. అదేవిధంగా హవాలా అనే దానికి ఆధారాలు సేకరించాలి. 2 ఏళ్ళ నుంచి ఆధారాలు సేకరించలేనటువంటి వాళ్ళు ఇంకా ఎంతకాలం చేస్తారు? కోటేశ్వర గారు మీరు చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా వింటే ఎవరికైనా సరే ఒక డౌట్ వస్తుంది. అసలు స్కామ్ జరగలేదేమో అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆ థియరీ ఆ విధంగా ఉంది. స్కామ్ అంటే ఏంటి? ఇక్కడ స్కామ్ ఏమిటి? ప్రభుత్వ ఆదాయానికి ఏమన్నా గండి పడిందా? ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి గండి పడలేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం లిక్కరు ఎవరైతే సరఫరా చేసేటువంటి డిస్టిలరీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మార్జిన్ శాతాన్ని పెంచారు. ఆ మార్జిన్ శాతాన్ని పెంచడానికి గాను అవసరమైన పద్ధతుల్లో విధానాన్ని రూపొందించారు. ఆ విధానాన్ని రూపొందించినందుకు గాను ఆ లిక్కర్ లాబీ ఎవరైతే సరఫరాదారులుగా ఉన్నారో లేదా ఎవరైతే ఢిల్లీలో షాపుల్ని వేలంపాట ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా స్వాధీనం చేసుకున్నారో వాళ్ళకి లబ్ధి కలిగించారు. అందుకని వాళ్ళు 100 కోట్లు ఇచ్చారు అనేది కదా ఎలిగేషన్. ఆ విధానము రద్దయిపోయింది. ఆ విధానము ఇప్పుడు అమల్లో లేదు. అందువల్ల ఖజానాకు వచ్చినటువంటి నష్టం గురించి కాదు, ఆ పాలసీ రూపొందించినందుకు గాను 100 కోట్లు ఇచ్చారు అనేటువంటిది కదా ఆరోపణ. ఆ 100 కోట్లు ఎక్కడ ఎవరు తేల్చాలి? దర్యాప్తు సంస్థలే తేల్చాలి. ఇంతవరకు తేల్చలేదు. ఎప్పుడు తేలుస్తారో తెలియదు. పోనీ మీరు బెయిల్ ఇవ్వండి, బెయిల్ ఇచ్చి కేసు నడపండి. ఎవరుతున్నారు మిమ్మల్ని? అలా కాదట. బెయిల్ ఇవ్వరట, కేసు దాఖలు చేయరట. వీళ్ళే నిరూపించుకోవాలి. ఏం నిరూపించుకుంటారు? అది కదా. నువ్వు అరెస్ట్ చేసినటువంటివే నువ్వు నిరూపించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నువ్వు చేయకుండా ఎంతకాలం సాగిస్తారు? ఇది కదా సమస్య. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం.